మీ ఆవిడని తీసుకొచ్చావు ఆఫీస్కి? ఏంటి విషయం? సార్ మీకు చెప్పాను కదా సార్, మా పాపకి హెల్త్ బాగలేదు. 2 లక్షలు ఖర్చు అవుతున్నాయి సార్. అర్జెంటుగా ఆపరేషన్ చేయించాలి సార్. 2 lakhs కావాలి సార్. 2 లక్షలా? అయినా షూరిటీ లేకుండా నేనెలా ఇస్తానయ్యా? నువ్వు తిరిగి ఎలా ఇస్తావు? నీ జీతమే 20,000. సార్ చాలా ఏళ్ళ నుంచి మీ దగ్గరే పనిచేస్తున్నాను సార్. మీరే ఎలా అంటే ఎలా సార్? చూడండి సార్, మీరే అడ్జస్ట్ చేయాలి. నెల నెల నా జీతంలో ఎంతో కొంత కట్ చేసుకోండి సార్. నీకు ఇచ్చేదే 20,000. దాంట్లో కట్ చేస్తే ఇక నువ్వేం బతుకుతావు? సరే ఓ పని చేద్దాం, నీకు డబ్బులు ఇస్తాను కానీ ఇప్పుడు నేను చెప్పిన పని నువ్వు చేసావనుకో, నీకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. చెప్పండి సార్, ఏం చేయాలి? అది ఓ చిన్న సహాయం అంతే. చెప్పండి సార్, నేను చేయగలిగింది ఏదైనా చేస్తాను మీకోసం. అబ్బే పెద్దేం లేదయ్యా, ఒక్క నైట్కి మీ ఆవిడ నాతో పంపించు. సార్ ఏం మాట్లాడుతున్నావు సార్? సార్ ఏం మాట్లాడుతున్నారు? ఎందుకమ్మా అంత కంగారు పడుతున్నావు? నేనేం జీవితాంతం రమ్మంటున్నానా? ఒక్క నైట్ కోసం. అయినా 2 లక్షలు ఊరిని ఎవరిస్తారు? ఏదో బెనిఫిట్ ఉండాలి కదా. దానికోసం నన్ను రమ్మనడం ఏంటి? మరి ఏం చేయమంటావు? ఆలోచించుకోండి. అవతల మీ పాప ప్రాణాలు. నాకైతే డబ్బులు ఫ్రీగా ఇవ్వడం ఇష్టం లేదు. ఇవ్వాలంటే నేను చెప్పింది చెయ్యాలి, లేదంటే మీరు వేరే దారి చూసుకోండి. నా వల్ల కాదండి. ఏమి రాజు, నువ్వేమంటావు? బాగా ఆలోచించుకో. రెండు 2 లక్షలు నీకు నచ్చితే తీసుకో, లేకపోతే వెళ్ళి పని చూసుకో. సరే సార్, ఈ డబ్బులు తీసుకొని నేను వెళ్ళిపోతాను సార్. ఏంటి ఏం ఆలోచించుకున్నావు మరి? ఏంటండి ఆలోచించేది? ఇది మన బాధ్యత కదా, ఆ మాత్రం ఆలోచించవా? చిచి, ఆ పని నేనేలా చేస్తాను? పాప ప్రాణాలు కాపాడాలి అంటే నాకు వేరే దారి దోచట్లేదు. అయితే ఆ పని నా వల్ల కాదండి. ఏమైంది నీకు? ఒక్కసారికే కదా, మన పాప కోసం. నాకు వేరే దారి దొరకలేదు. నేను ఈ పనికి ఒప్పుకున్నాను. ఇదిగో క్యాష్ కూడా తీసుకొచ్చాను. చిచి, మీరు ఇలా ఒప్పుకుంటారని అస్సలు అనుకోలేదండి. మరేం చేయమంటారు? పాప కోసమే కదా ఇదంతా చేసేది. ఏంటి మరి, రెడీనా? మీ డిస్కషన్ అయిపోతే నేను వెళ్ళాలి. ఏంటి సిగ్గా? అయినా అన్నిటికీ ఒప్పుకున్నావుగా, మళ్ళీ ఇదంతా ఎందుకు? చూడండి, మా పరిస్థితులు బాలేక పాప ప్రాణాల కోసం ఇలా చేస్తున్నాను, అంతేగాని ఇష్టంతో కాదు. నేను మా ఆయనని ప్రేమిస్తున్నాను. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. మా అవసరాన్ని మీరు ఆసరాగా తీసుకున్నారు, అంతేగాని నా శరీరాన్ని కొనుక్కున్నారు మీరు, నా మనసును కాదు. నా మాట విని మీరు వచ్చిన పని చూసుకొని వెళ్ళండి.
మ్మ్. బాగా నటిస్తున్నారు. డబ్బులు మాత్రం తీసుకుంటారు. కథలు బాగానే చెప్తున్నారు. చూడండి, మా పరిస్థితి కోసం ఇలా ఒప్పుకున్నానని చెప్తున్నాను కదా. మీకేం కావాలో మీరు చూసుకోండి, అంతేగాని ప్రతిదానికి ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? నేనేంటి ఇలా చేశాను? ఈ పని జరిగితే తను బతుకున్న శవంతో సమానం అవుతుంది. పాప కోసం తన జీవితం దారిపోయాలా? చచ్చా, నేను ఇంత పెద్ద తప్పు చేస్తాను అనుకోలేదు. నేను తన గురించి అస్సలు ఆలోచించలేకపోయాను. ఎలాగైనా సరే ఈ తప్పు జరగకుండా చూడాలి. నా తప్పు సరిదిద్దుకోవాలి. సర్లే, సార్. ఏంట్రా సార్? తప్పైపోయింది సార్. ఈ పని వద్దు సార్. మీ అమౌంట్ మీరు తీసేసుకోండి సార్. నాటకాలు ఆడుతున్నారా? ఇంతదాకా వచ్చాక డబ్బులు వెనక్కిస్తారంటే ఏంది? ఎలా కనిపిస్తున్నా నీకు? అన్నిటికి ఒప్పునాకే కదా ఇంతదాకా వచ్చింది. మళ్ళీ ఏంటిది అంతా? తప్పు అయిపోయింది సార్. నేను తన గురించి ఆలోచించలేదు. ఆవేశంలో తప్పు చేసేసాను. పాప గురించి ఆలోచిస్తూ నా భార్య గురించి ఆలోచించడం మర్చిపోయాను. ఈ పని జరిగితే తను బతుకున్న శవంతో సమానం సార్. పాప గురించి ఆలోచిస్తూ తన గురించి ఆలోచించలేకపోయాను సార్. నన్ను క్షమించండి సార్. తన జీవితం ఇలా నాశనం కాలేమని సార్. నా పాప కోసం నా ప్రాణాలు ఇస్తాను సార్, అంతేకాని తన జీవితం నాశనం కానివ్వను. ప్లీజ్ సార్, తప్పుగా అనుకోకండి. ఇదిగోండి సార్, మీ అమౌంట్ మీరు తీసుకోండి సార్. నచ్చావరా? ఈరోజు ఈ పని జరుగుంటే రేపటి నుంచి ఆఫీస్లో లేకుండా చేసేవాడిని. నీ ఫ్యామిలీ గురించి ఆలోచించి మంచి పని చేసావు. నిజాయితీ పడి అనిపించుకున్నావు. ఉంచుకో, ఇవి నీ దగ్గరే ఉంచుకో. పాపకి ఇంకేమైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి. కంపెనీ తరపున నేను చూసుకుంటాను. నిజంగానా సార్? ఈ డబ్బులు మీకు తిరిగిపోయినా ఏం కాదు సార్. అవునరా, ఫ్యామిలీ గురించి ఇంత నిజాయితీగా ఆలోచించినవి నా కంపెనీ గురించి ఇంకెంత నిజాయితీగా ఆలోచిస్తావు. ఇంకో విషయం, నీకు ప్రమోషన్, శాలరీ హైక్ కూడా. ఓకేనా? సారీ అమ్మా, మీ ఇవన్నీ టెస్ట్ చేయడం కోసం నిన్ను ఇబ్బంది పెట్టాను. అయ్యో పర్లేదు సార్, నేనే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. సారీ సార్. పర్లేదమ్మా, జాగ్రత్త. అన్నట్టు మీరిద్దరూ పాపం జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ సార్. సరేరా, నేను వెళ్ళొస్తాను. ఏమండి,